ఏంట్రా ఇది కన్నా జూయట్లు పాడుగారా బాబు అంటే బ్రేక్ డాన్సులు ట్విస్ట్ డాన్సులు చిందులు దక్కావు. ఇప్పుడు ఏమైంది? చిట్టికి వేయకుండానే ఏలాడబడిపోయావు. రే రాంగా సార్, ఈ బాడీని జమీస్తాన్ పూర్కి పక్కన కబరస్థానికి కొంచెం అటో ఇటో పడేసినారా. జనం చూస్తే కాస్త మోసుకున్న మోసుకెళ్తారు. ఓ కూల్ డ్రింక్ ముసలాడు ఎలా పడిపోయాడో చూడండి. పూర్ ఫెలో నా నుంచి సహాయాన్ని అందుకునే అదృష్టాన్ని కోల్పోయాడు. కూల్ డ్రింక్ లో విషం కలిపి కావాలనే ముసలాన్ని చంపి ఉంటాడు. నిజమే, వీడిని చూస్తుంటే గుంటనక్కలా ఉన్నాడు. ఇలాంటి వాడికి బుద్ధి చెప్పబోతే మరీ బరి తెగించిపోతాడు. ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 10 రోజులు సెలవు కావాలి సార్. దేనికి? మా చెల్లెలు పెళ్ళింది సార్, అందుకని. సెలవేం కర్మయ్యా. డేవిడ్ సార్, ఇతనికి 10,000 క్యాష్ కూడా ఇచ్చి పంపు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే మనం కలవచ్చా? డెఫినెట్లీ సార్. హౌ ఆర్ యూ మై బాయ్? ఈయన చక్రధర్రావు గారని మా బాస్. నువ్వు రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు నిన్ను రక్షించి తీసుకొచ్చింది ఈయనే. థ్యాంక్ యూ సార్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది బాబు. నువ్వు నా గురించి వినే ఉంటావు. ఒకప్పుడు నేను మాఫియా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుని. తోటి స్మగ్లర్లకి నా పేరే సింహస్వప్నం. రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ నా చల్లని చూపుల కోసం పడిగాపులు పడేవారు. అలాంటి నా దగ్గరకు ఓ రోజున సాక్షాత్తు శనేశ్వరుల్లా వచ్చాడు రాచకొండ లచ్చన్న. కట్టుబట్టలతో వచ్చి కూలి పనైనా ఇమ్మని ప్రాధేయపడ్డాడు. నన్ను మభ్యపెట్టి మోసం చేసి విశాఖపట్నం రేవులో నా వెన్ను విరిచి నా సామ్రాజ్యాన్ని వాడు ఆక్రమించుకున్నాడు. ఆ రోజు నుంచి నాకు మిగిలింది కసి, పగ, ప్రతీకారం. కానీ ఒక్కసారే చంపేస్తే అది వాడికి వరం, నాకు శాపం అవుతుంది. చిత్రహింస చేయాలి, కుక్క చావు చంపాలి, వాణ్ణి మళ్ళీ కూలివాణ్ణి చేసి నడి రోడ్డు మీద నిలబెట్టాలి. వాడు నీకు నాకు మనిద్దరికీ శత్రువే. నీకు కండబలం ఆత్మవిశ్వాసం ఉన్నాయి, నాకు అంగబలం అర్థబలం ఉన్నాయి. మనిద్దరం కలిస్తే వాడిని పాతాళాన్ని తొక్కేయచ్చు. కమాన్. నేనొక మాఫియా కింగ్ననేగా నాతో చేయి కలపడానికి సందేహిస్తున్నావు? చూడు బాబు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. కేవలం వాడిని సర్వనాశనం చేయటానికే ఈ గ్యాంగు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను. వాడి పతనాన్ని నా కళ్ళారా చూసిన రోజున నేను స్మగ్లింగ్ లో సంపాదించినంత ఒక్క పైసా కూడా మిగిల్చుకోకుండా పేదలకు పంచిపెట్టేస్తాను. అది నీ చేతుల మీదుగా. ఆలోచించు. ప్రశాంత్, ఎక్కడికి వెళ్ళావురా ఇన్నాళ్ళు? ఇంటికి రాకపోయేసరికి నువ్వేమైపోయావో ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడి చచ్చిపోయాను. ఆ లచ్చన్న నిన్నేమైనా చేశాడేమో అని భయపడిపోయాను రా. పోన్లే బాబు, భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. మాకంతే చాలు. ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసానుగా. నా స్నేహితుడు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు. అనుకోకుండా ఆ పని మీద ఊరికెళ్లాల్సి వచ్చింది. ఇంకెప్పుడు అలా చెప్పకుండా వెళ్ళకు బాబు. నీ నాన్నగారు అలా అయిన దగ్గర నుంచి నువ్వు కనపడకపోతే నాకు కంగారుగాను భయంగాను ఉంటుందిరా. అబ్బా, ఏమిటండి అందరూ డల్ గా ఉన్నారు?
కామ వచ్చేసాడు కదా, బీ హ్యాపీ. మొక్కం చూడు ఎలా ఉందో. అతయ్య ముందు ఈ గారి సంగతి చూడండి, వెళ్ళండి. అయ్యో నా మతి మండ, వీడు వచ్చిన ఆనందంలో అన్నం సంగతి మర్చిపోయా. అమ్మా రేఖ, అమ్మకి హెల్ప్ చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కామో కామో. అయ్యగారి మూడు చాలా సీరియస్ గా ఉంది. నా బాకీ తర్వాత వసూలు చేసుకుంటాను. థ్యాంక్ యూ. నేను మీ గ్యాంగ్ లో చేరుతోంది మీకోసం కాదు, నా కోసం. నో, మన కోసం. కమాన్ కమాన్. చూడు ప్రశాంత్, ఈ మాఫియా ప్రపంచంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి గుండె బలమే కాదు, కరుకుదనం కూడా ఉండాలి. మొదటిది నా తల్లిదండ్రులు ఇచ్చారు, రెండోది నాకు సంఘం నేర్పింది. ఇక మీదట నేను వేయబోయే ప్రతి అడుగు ఆ లచ్చన్న గుండెల్లో దడ పుట్టించాలి. అది వాడి పతనానికి నాంది కావాలి. అంతేకాదు ప్రశాంత్, వాడి స్థావరాలన్నీ ధ్వంసం చేసి వాడి ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బుతోనే మనం వాడి పతనాన్ని చూడాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, నీకు చిన్న పరీక్ష. షూర్, చెప్పండి. ధూల్పేటలో ఆ లచ్చన్నగాడి మనుషులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ గంజా ఇక్కడికి తీసుకొస్తాను. ఓకే? ప్రశాంత్, ఒక పూలదండ కొని రెడీగా ఉంచుతాను. నువ్వు తిరిగి వస్తే నీ మెళ్ళలో వేస్తాను, లేకపోతే నీ ఫోటోకి వేస్తాను. కంగారు పడకండి, ఆ పూలదండ లచ్చన్న ఫోటోకేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మన ప్లాన్ ప్రకారం నువ్వు లోపలికి వెళ్ళి గంజాయి గురించి మాట్లాడుతుండు. మాటలతో మభ్యపెట్టి 5 minutes మేనేజ్ చేయి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అన్నా, ఎవరు వచ్చారు? ఏం కావాలి నీకు? నీ దగ్గర గంజా అయిందా? ఆపు, ఆపు. కామో! కామో! కామో, కామో, కామో. ఎన్నాళ్ళు ఏమైపోయావు? నీకోసం వెతికి వెతికి వెర్రెత్తిపోయాను. ఇక్కడేం చేస్తున్నావు? ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం. ఎంప్లాయ్మెంట్ ఆఫీసా? ఇదా బూత్ బంగ్లాలా ఉంది. అదే నా ఫ్రెండ్ జాబ్ ఇప్పిస్తాడు. జాబ్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. అడిగో, వాడే నా ఫ్రెండ్. అతనా? ఉడతలు పట్టే మొహం వాడును. అదేంటి పట్టపగలే ఆకాశంలో చుక్కలు ఎక్కడుతున్నాడు? అబ్బే అదేం కాదు, నాకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాడు. వాడి దగ్గర కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అయ్యో, మరి నాకు చెప్పలేదే? నా బాకీ తొందరగా వసూలు చేయడానికి ఏదైనా మార్గం చెప్తాడేమో. ఉంటూ నాకు ఇంటర్వ్యూ ఉంది. ఏంటి గోళ? బాగయ్యా కామో, నా బాకీ తీర్చే నేను వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం రాని నీ బాకీ తీర్చేస్తాను. అబ్బా, బాకీ ఎంతసేపు? జస్ట్ 1 minute. చూడు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. పండు వెన్నెల రాత్రి 16వ తారీఖు
పచ్చడి పందిరి మంచం మీద నా పంచకళ్యాణికి వడ్డీతో సహా బాకీ తెచ్చేస్తాను. సరేనా? నువ్వు ఆటో ఎక్కు. నిజంగా నిజంగా ఎక్కు ముందు. నా బాకీ మర్చిపోకు. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తాను.